ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध पञ्चदशोऽध्यायः पुरुषोत्तमप्राप्तियोगः। 18వ శ్లోకం। यस्मात्क्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रतिधः పురుషోత్తమః। క్షరపురుషుడు అంటే అతీతుడు, అక్షర పురుషుడు అంటే ఉత్తముడు అయినందువలన నేను 3 లోకములలోనూ వేదములలోనూ పురుషోత్తముడుగా ప్రసిద్ధి చెందాను. అంటే 3 లోకములలో ఉన్న బుద్ధిమంతులు, వేదములు అధ్యయనం చేసి జ్ఞానమును ఆర్జించిన జ్ఞానులు నన్ను పురుషోత్తముడు అని అంటారు. ఇక్కడ నేను అంటే కృష్ణుడు అని కాదు. కృష్ణుడి శరీరము కూడా క్షరమే, కానీ కృష్ణుడిలో ఉన్న ఆత్మస్వరూపము, చైతన్యము పురుషోత్తమ స్వరూపం. మనలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆ విషయం కృష్ణుడు తెలుసుకున్నాడు, మనకు తెలియదు. ఈ విషయం తెలియాలంటే మనకు బుద్ధి జ్ఞానం కలగాలి. దానికి వేదాధ్యయనము, శాస్త్ర పఠనము, గురుకృప ముఖ్యము. 19వ శ్లోకం। ये मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमं स सर्वविद्भजति मां సర్వభావేన భారత। ఎవరైతే జ్ఞానవంతుడై నన్ను పురుషోత్తముడు అని తెలుసుకుంటాడో అతడు సమస్తమును తెలిసినవాడు. అతడికి తెలియాల్సినది అంటూ ఏమీ ఉండదు. అతడు నన్ను నిర్మలమైన మనస్సుతో భజిస్తాడు, ఆరాధిస్తాడు. ఈ శ్లోకంలో ఒక విచిత్రమైన పదం వాడారు, అసమ్మూఢ. మూఢుడు అంటే మనకు తెలుసు, మూర్ఖుడు, వాడికి తెలియదు, ఒకరు చెప్తే వినడు, తనకు ఏం తోస్తే అది చేస్తాడు, అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు, సరి అయిన మార్గంలో నడవడు, తాను నమ్మిందే సిద్ధాంతం, తాను చెప్పిందే వేదం అంటాడు. వీడి పేరు మూఢుడు, మూర్ఖుడు. ఈ మూఢులలో గొప్పవాడు సమ్మూఢుడు. అంటే ఈ లక్షణాలన్నీ పరాకాష్ఠకు చేరుకున్నవాడు. ఈ లక్షణాలు లేనివాడు అసమ్మూఢుడు. అంటే మంచివాడు అని అర్థం. ఆ మాత్రం దానికి మంచివాడు అని చెప్పవచ్చు కదా అని సందేహం రావచ్చు మనకు. ఎటువంటి లక్షణాలు ఉండకూడదో ముందు చెప్పి అవి లేనివాడు మంచివాడు అని చెప్పటం వ్యాసుల వారి ప్రత్యేకత. ఇరవయో శ్లోకం। इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्भूत्वा बुद्धिमान् स्यात् కృతకృత్యచ్చ భారత। ఓ అర్జున, ఇప్పటిదాకా నీకు నేను చెప్పిన శాస్త్రము అతి రహస్యము. నీ మీద నాకు ఉన్న వాత్సల్యముతో నేను నీకు ఉపదేశించాను. ఈ శాస్త్రములో చెప్పబడిన విషయాలన్నీ తెలుసుకుని, అర్థం చేసుకుని, ఆకళింపు చేసుకుని ప్రవర్తించు. నీకు జ్ఞానం లభిస్తుంది. సమస్త కార్యములలో నీవు కృతకృత్యుడవు అవుతావు అని పరమాత్మ గీతాశాస్త్రమును ముగించాడు. ఈ గీతాశాస్త్రము అతి రహస్యము అని అన్నాడు కృష్ణుడు. అంటే ఇది అందరికీ సామాన్యంగా అర్థం కాదు, చాలా కష్టతరమైనది. లోతుగా పరిశీలిస్తేనే గాని మనసుకు ఎక్కదు. ఈ గీతను అర్జునుడికే ఎందుకు చెప్పాడు?
కృష్ణ, నాకు దిక్కు తోచటం లేదు, ఏమి చెయ్యాలో అర్థం కావటం లేదు. నన్ను నీ శిష్యుడిగా స్వీకరించు, నాకు ఉత్తమమైన మార్గం ఉపదేశించు అని 2వ అధ్యాయంలో అర్జునుడు అడిగాడు కాబట్టి చెప్పాడు. ఈ శ్లోకంలో అర్జునుడికి కృష్ణుడు అనఘ అంటే ఏ పాపము అంటని వాడా అని సంబోధించాడు. నీలో కేవలం విషాదం అంకురించిందే కానీ నీకు ఏ పాపం అంటలేదు, కాబట్టి నీకు ఈ గీతాబోధ చేశాను అని అన్నాడు పరమాత్మ. ఈ గీతాశాస్త్రము గురించి తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు, అంటే ఆత్మజ్ఞానము కలవాడు అవుతాడు. 2వది కృతకృత్యుడు అవుతాడు. ఈ గీతను వినినందువలన, అర్థం చేసుకున్నందువలన ఆత్మ పరమాత్మ వీటి స్వరూపములు స్వభావముల గురించిన జ్ఞానం కలుగుతుంది. పరమాత్మని ఎలా చేరుకోవాలి అన్న విషయం అర్థమవుతుంది. దానికి మార్గం ఏమిటో బోధపడుతుంది. పరమాత్మకు చేరుకోవటానికి ఏ ఏ అవరోధాలు ఉన్నాయో వాటిని ఎలా దాటాలో కూడా తెలుసుకోగలుగుతాడు. బ్రహ్మ జ్ఞానమును పొందుతాడు. ఇంకా కృతకృత్యుడు అంటే పైవన్నీ తెలుసుకోవటంలో చక్కగా చేయబడిన కర్మలు కలవాడు అవుతాడు. అంటే ఏ ఆత్మజ్ఞానం పొందటానికి భగవద్గీతను అధ్యయనం చేశాడో ఆ పనిలో కృతకృత్యుడు అవుతాడు. దాని ఫలితమును చక్కగా పొందగలుగుతాడు. కాబట్టి నీవు కూడా ఈ గీతను చక్కగా శ్రద్ధతో భక్తితో ఒక శిష్యుడిగా విన్నావు కాబట్టి నీకు బుద్ధి జ్ఞానం కలుగుతుంది. నీవు సకల కార్యములలో కృతకృత్యుడు అవుతావు. నీలోని విషాదం అంతరిస్తుంది. నీ కర్తవ్యమును నీవు నిర్వర్తిస్తావు. నీ స్వభావమైన క్షత్రియ ధర్మమును పాటించి యుద్ధం చేస్తావు అని పరమాత్మ గీతను ముగించాడు. ఒక విధంగా చూస్తే ఈ అధ్యాయంలో భగవద్గీత పూర్తయింది. కానీ తరువాతి 3 అధ్యాయాలలో కొన్ని వివరములు ఇచ్చాడు. దైవీ సంపద, ఆసురీ సంపదలను గురించి, 3 రకములైన శ్రద్ధల గురించి, మోక్షం అంటే ఏమిటి, సన్యాసం అంటే ఏమిటి, వాటి వివరణలు ఇచ్చాడు. ఇవి అన్నీ ఈ 15 అధ్యాయాలలో చెప్పినవే. అయినా వాటిని ఇంకా వివరంగా చెప్పాడు. మనలో ఉన్న దైవీ సంపదలను పెంపొందించుకొని అసురీ సంపదలను విడిచిపెట్టాలంటే వాటి గురించి తెలుసుకోవాలి కదా. అలాగే పరమాత్మ మీద భక్తి కలిగి ఉండాలంటే శ్రద్ధ అవసరం. ఆ శ్రద్ధ దాని రకాల గురించి తెలుసుకోవాలి కదా. అలాగే మోక్షము, సన్యాసము అనే పదాలు ఈ 15 అధ్యాయాలలో వాడబడ్డాయి. కానీ వాటి అర్థం తెలుసుకోవాలి కదా. అందుకని 16, 17, 18 ఈ 3 అధ్యాయాలలో వాటి గురించి ఇంకా ఈ 15 అధ్యాయాలలో చెప్పకుండా మిగిలిన వాటి గురించి చక్కగా వివరించారు. వాటి గురించి కూడా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ 15వ పురుషోత్తమ ప్రాప్తి యోగం సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. హరే కృష్ణ.